ఊహించారన్న మీరు గెలుస్తాను అని చివరి వరకు అనుకున్నారా? ఆ, అంటే కౌంటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ రేవంత్ లీడ్ లో ఉన్నాడు, తర్వాత మళ్ళీ కేసీఆర్ లీడ్ లోకి వచ్చినట్టున్నాడు, సడన్ గా మీరు ఎంటర్ అయిపోయారు. లేదన్న, నాకు 100% నమ్మకం ఉంది. అంటే నేను ఒక టైంలో ఒక 2.5-3 years బ్యాక్ క్యాడర్ స్ట్రెంగ్తన్, యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్స్ అండ్ ఓటు పోలరైజేషన్స్ ఈ 3 పార్ట్లుగా చేసుకొని 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. క్యాడర్ స్ట్రెంత్ చేసిన తర్వాత యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్ చేయాలి. ఆ ఎజిటేషన్ స్టార్ట్ అయిన సందర్భంలో సంగ్రామ యాత్ర స్టార్ట్ అయింది. అప్పుడే సంజయ్ గారు రావడం అప్పుడప్పుడే మొదలైంది. కరోనా తర్వాత ఇంకా మొదలైంది. ఆ టైంలో ఆ సంగ్రామ యాత్ర మీటింగ్కి బిఫోర్ ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు మీటింగ్ పెట్టి, అప్పుడు కానీ తెలియదు క్యాడర్కి, ఈ ఊర్లో ఉన్నోడికి పక్క ఊర్లో ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఏమంటారు ఏం గెరిల్లా వార్ లాగా, అంటే అది ఎవరికి కనిపించకుండా లోపలికి చేసుకుంటూ వెళ్ళాం. ఆ ఒక్క మీటింగ్ పెడితే ప్రతి మండలిలో 1000 మంది వస్తే అందరూ స్టన్ అయిపోయారు. అంటే అరే మా ఊర్లో ఇంతమంది ఉంటే పక్క ఊర్లో ఇంతమంది ఉన్నారు ఆ క్యాడర్, అరే మేమే ఎక్కువ అనుకున్నాం ఇంకా ఎక్కువ ఉన్నారు ఆ పక్కన అన్నట్టు. అట్లా మండల్ వైజ్ మీటింగ్ పెట్టేసరికి ఎక్స్పోజర్ వచ్చింది. బట్ ఎక్స్పోజర్ వచ్చిన ప్రతి లీడర్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎదుటోనికి సక్సెస్ని తొందర యాక్సెప్ట్ చేయరు, ఎదుటోని తొందరగా అనుమానించరు. ఎంతసేపు మనమే గొప్ప అనుకుంటారు. ఆ గొప్ప అనుకునే మాట వాళ్ళు అనుకోవాలనే నాకుండే. వాళ్ళందరూ వాటికి వచ్చిర్రు, ఏదో భోజనం పెట్టి 500 ఇస్తే వచ్చిర్రు అని అనుకోవాలనుకున్నాం. సేమ్ అదే అనుకున్నాం. సో మీరు సైలెంట్ గా వార్ని అది సంతోషం. ఇంకా అంటే డబ్బులు ఇస్తే వచ్చారు వాళ్ళంతా క్యాడర్ కాదు అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. ఎప్పుడైతే ఆపోజిట్ వ్యక్తి రిలాక్స్ అవుతాడో అప్పుడు మనం సక్సెస్ కావడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఎదుటోడు అలర్ట్ ఉంటే దాని మీద ఇంకా ఎత్తుకు పై ఎత్తేయాలంటే చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు దే ఆర్ రిలాక్స్డ్. 2 పార్టీలు ఏమవుతుంది బీజేపీతో, రమణారెడ్డితో, ఇంకా ఆయనతో ఏమవుతుంది, ఈ తాగిపోయాడు తినిపోయాడు వీనియన్ కోడి తిరుగుతాడు అనేది ఒక సింపుల్ లాజిక్ వాళ్ళకి. సరే మంచిదే అనుకున్నాం, కానీ వాళ్ళు జెన్యున్ క్యాడర్ అనేది కూడా వాళ్ళు బిలీవ్ చేయలేదు. ఆ రోజు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు పైన ఒక మాట అన్నాం అన్నట్టు, బీజేపీ గెలవాలి ఈ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు గెలవకపోతే ఇక ఎప్పుడు గెలవం, ఇప్పుడు గెలవాలి. గెలవాలంటే మన టాస్క్ ఇటు షబీర్ అలీ గారు కానీ అటు గంప గోవర్ధన్ గారు కానీ కాదు, ఇంకా అంటే టాప్ ఎండ్లో ఉన్నటువంటి నాయకులే మన టార్గెట్ అనుకోవాలి. సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు బీఆర్ఎస్ తరపు నుండి, టీఆర్ఎస్ తరపు నుంచి, అప్పుడు టీఆర్ఎస్ ఉంది. లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు రేపు ప్రెసిడెంట్ కావచ్చు కాకపోవచ్చు. మోస్ట్ సెలబ్రిటీ ఫేసెస్ అంటే మాస్ అపియరెన్స్ ఉన్నటువంటి 2 ఫేస్లు, ఆ 2 వీళ్ళిద్దరే. అంతే కదా. అప్పటికి సంజయ్ గారు ఇంకా క్రేజ్కి రాలేదు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసిన బీజేపీ గెలవాలి, మనం గెలవాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. అది పని ఎట్లా చేస్తే ఆ పని సక్సెస్ అవుతాం, వాళ్ళిద్దరిని ఎలా కొట్టగలుగుతాం. ఇద్దరు ఒకేసారి పోటీ చేసినా మనం గెలవాలి అని, ఆ వీడియో ఉంది నా దగ్గర, గెలవాలి అని అన్నాం. అది తదాసు దేవతలు ఉన్నట్టున్నారు, సడన్గా తెచ్చి కూర్చుండబెట్టేసి. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు వస్తారని. మరీ ఇద్దరు రావడం, ఆ ఫైట్ మీరు అనుకోలేదు కదా. ఈ ఫైట్ అయితే మీరు ఊహించలే. కేసీఆర్ వస్తాడని కొద్ది రోజుల తర్వాత తెలిసి ఉండొచ్చు మీకు, మళ్ళీ రేవంత్ ఎంటర్ అవుతాడని కూడా మీరు ఊహించలేదు. ఇవన్నీ అంతే 1 month లోపల అంతే కదా. అంత పెద్ద ఏం లేదు. ఆయన సర్వేలు చేసుకున్నారు, అది చేసినారు అంటారు. సర్వేలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారికి, ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్న విజన్కి, ఆయన అనుకుంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఏముంది ఏం లేదని తెలుసుకోకుండా వచ్చిండని నేను అనుకోను. ఎట్ ద సేమ్ టైం అగెనిస్ట్ గవర్నమెంట్ ఉన్న అఫీషియల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ అగెనిస్ట్ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చుంటారు కాన్స్టిట్యున్సీ మీద. కానీ ఏముందిలే మేము సెలబ్రిటీలం కదా, మా పేరు చెప్పడం వేరు, మేము ప్రజెంట్ ఉండడం వేరు, మేము అనుకుంటే గెలవగలుగుతామనే ఆలోచనలో రావచ్చు. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే 5.5 సంవత్సరాలుగా పనిచేసినాము, పూర్తి దగ్గరగా పోయినాము, డబ్బు మద్యం లేకుండా, లీటర్ పెట్రోల్ పోయకుండా, కార్యకర్తలను 10,000 మందిని తయారు చేసినప్పుడు 10 మంది మనిషికి 10 వేసినా కానీ 1,00,000 ఓట్లు ఎందుకు గెలవలేము, గెలుస్తామని ఒక 10,000 మంది కార్యకర్తలను తయారు చేశారు. హార్డ్ కోర్ ఎవరు కూడా రూపాయి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పోసుకోలే. మీరు ఏ పంపునన్నా అడగచ్చు, పెట్రోల్ పంప్. భారతీయ జనతా పార్టీ జెండా కట్టుకొని
వచ్చి పెట్రోల్ పోసుకున్నారా, లేకపోతే ఆ కార్యకర్తలు ఎవరన్నా ఈడికి వచ్చి పెట్రోల్ పోసుకున్నాక జెండా సో కట్టుకున్నారు. మీ బలం ఆ 10,000 మంది కార్యకర్తలు 100% వాళ్ళే. నెంబర్ తో సహా తయారు చేశారా మీరు నెంబర్? ప్రతి విలేజ్ లో ఇంత ఉన్నారని, ప్రతి ఫోన్ నెంబర్ ఉంది, ప్రతి వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్, మీటింగ్ అని మెసేజ్ పెడితే నా దగ్గర 450 గ్రూపులు ఉంటాయి. బూత్ గ్రూప్ ఉంటుంది, విలేజ్ గ్రూప్ ఉంటుంది, శక్తి కేంద్రం గ్రూప్ ఉంటుంది, అన్నీ చేసాం, మండల్ గ్రూప్ ఉంటుంది. ఏ మీటింగ్ పెడితే ఆ గ్రూప్లో పెడతాం. వాళ్ళందరూ ఆటోమేటిక్ మీటింగ్కి వస్తారు. ఒక 10-20% ఆల్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతారు, కానీ మిగతా 80% ప్రజెంట్ అవుతారు. సిస్టమ్ ఎట్లా అలవాటు అయిందంటే నా డబ్బు నేను పెట్టుకునే రావాలి, నేను పని చేయాలి, ఖాళీ భోజనం ఉంటుంది అనేది క్లియర్ కన్ఫర్మ్. ఇంకా ఈవినింగ్స్ మార్నింగ్స్ ఏముండవు, అవన్నీ ఏమి నా సమస్యలు ఏముండవు, లుకలుకలు ఏముండవు, కంప్లైంట్స్